జేఎల్డీఎల్ పాలిటెక్నిక్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి మాపై ప్రభుత్వం వివక్షత చూపడం చాలా బాధాకరమని ఓయూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అధ్యక్షుడు డాక్టర్ ధర్మతేజ్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమను రెగ్యులరైజ్ చేయాలని ఓయూలో పెన్ డౌన్ చేసి శాంతియుతంగా దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంట్రాక్ట్ అనే పదం ఇవ్వమని వాగ్దానం చేసిన కేసీఆర్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా గత 3 నెలల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గత 4 నెలలుగా తెలంగాణలోని 12 యూనివర్సిటీల లోపల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్తో మొత్తం రకరకాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు, స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. అంతేకాదు డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ కాంట్రాక్ట్ లెక్చరర్తో పాటు ప్రభుత్వంలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేశారు. ఆర్టీసీ వాళ్లకు ప్రభుత్వం అధీనంలో తీసుకుంది. బీఆర్ఏలను రెగ్యులరైజ్ చేశారు. అందరినీ చేశారు. కేవలం యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఇంతవరకు రెగ్యులరైజ్ చేస్తున్నట్టు హామీ ఇవ్వలేదు, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కాబట్టి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఈనాడు మొత్తం అధిక సంఖ్యలో 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయకుండా విస్మరించడం అంటే ఉన్నత విద్యను పూర్తిగా యూనివర్సిటీ విద్యను విస్మరించడం అని చెప్పి మేము భావిస్తున్నాం. గత